హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ మరి ఈ ఇయర్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చా అనేసి చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దీని గురించి మనము ఎక్స్పెక్ట్ చేయడానికి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో మనకు ఈ జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేసుకున్నట్లయితే మరి ఇయర్ ఎండింగ్ కల్లా అయినా ఈ యొక్క గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఉంటాయి. సో ఏదైనా సరే నోటిఫికేషన్లు ఇచ్చిన అయినా సరే మరి ఈ యొక్క గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా లేకపోతే 2027 1 జనవరి ఆ టైంలో కూడా మరి విడుదలయ్యే అవకాశాలు కూడా మరి గ్రూప్స్ నోటిఫికేషన్స్కి దాదాపుగా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మరి దాంతోపాటు ఏఈ నోటిఫికేషన్ అయినా సరే ఏడబ్ల్యూఈ నోటిఫికేషన్స్ అయినా కూడా మరి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. సో దీనికి కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపల కూడా ఈ నోటిఫికేషన్స్ను మరి విడుదల చేయాలనేసి భావిస్తున్నారు. సో మనము వచ్చినటువంటి ఏదైతే అప్డేట్ ప్రకారము ఈ యొక్క విషయం గురించి చెప్పుకోబోతున్నాం. సో ఈ 100% ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చేస్తున్నారంటే మరి ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం పైన గురించి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారండి. ఖచ్చితంగా 100% మరి ఇయర్ నుంచే మరి నోటిఫికేషన్స్ను విడుదల చేసే ఛాన్సెస్ కూడా మరి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి లాస్ట్ వరకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ గ్రూప్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తాయండి. గ్రూప్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులకు దాదాపుగా 500 వరకు మరి పోస్టులతో అప్కమింగ్ నోటిఫికేషన్స్ రావచ్చే అవకాశాలు ఉంటుంది. తర్వాత గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు మరి దాదాపుగా 1000 నుంచి మరి ఇక్కడ 1200 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టుల విషయానికి వస్తే మరి దాదాపు కూడా మనకు 2000 వరకు కూడా పైబడే ఉంటాయి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 3 గ్రూప్ 4 మెర్జ్ చేస్తే దాదాపు కూడా 10,000 కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి మరి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరి దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్ట్ కూడా మరి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో గతం నుంచే మనం కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆ ఖాళీల వివరాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. గతంలో ఏదైతే మనం దాదాపుగా 60,000 వరకు ఖాళీల గురించి చెప్పుకున్నామో సో దాంట్లోనే భాగంగా ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేసే అవకాశాలు కూడా మరి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఏదైనా సరే మరి నోటిఫికేషన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, తర్వాత మనకు టైం ఉండకపోవచ్చు. ఈ టైంను ఎంత ప్రాపర్గా వినియోగించుకున్నాం అన్న దానిపైన మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా మరి ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి భావించడం జరుగుతుందన్నమాట. సో దాంతోపాటు మరి కొంతమంది అడుగుతున్నారు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ల గురించి. వాస్తవానికి ఈ జూనియర్ పర్సనల్ పంచాయతీ ఆఫీసర్ ఏదైతే ఉన్నదో సో జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నదో ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించిన పోస్టులు 6,000 వరకు గతంలో ఖాళీలు ఉన్నప్పటికీ మరి ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇస్తారన్న దానిపైన మరి ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. సో నోటిఫికేషన్స్ విషయంలో మాత్రం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మీకు టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా నోటిఫికేషన్స్ వివిధ ఖాళీలతో ఇచ్చే అవకాశాలు వివిధ డిపార్ట్మెంట్ వైజ్గా ఇచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.